ఇప్పుడు గట్ల కాదు, ఊరంతా అభివృద్ధి అయితే నేను అభివృద్ధి కావద్దు. అరే పోరా పో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా తాగిపోతుంది. ఒక్క ముచ్చట. ఇప్పుడు సర్పంచ్ అంటే నువ్వు పెద్ద దేశానికి పెద్ద అదైనట్టు ఫీల్ కాబడుతుంది. ఏమరికనా తాగిపోతుంది నీకు. మళ్ళీ చెప్తున్నా, సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పేటోడు కాదు, గ్రామాన్ని అభివృద్ధి చేసేటోడు. పంచాయతీలు తెంపి సిట్టింగ్ వేసేటోడు సర్పంచ్ కాదు, గ్రామ అభివృద్ధి చేసేటోడే. నేనే సర్పంచ్ వచ్చేసారి వేసిన కొడుకులు దాపరమయ్యారు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త షార్ట్ ఫిల్మ్ వస్తుందంటే నువ్వు ఎంత ఉత్సాహంగా వీడియోను వీక్షించేవాడివో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు భౌతికంగా లేకపోవచ్చు, కానీ లోకల్ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్ ఉన్నంత కాలం నీకు మరణం లేదు. ప్రతి క్షణం నువ్వు నా వెంటే ఉంటావు నాన్న. ప్రేమతో నీ కొడుకు వేణురెడ్డి, లోకల్ జాతిరత్నాలు ఛానల్ డైరెక్టర్. మన సిద్దిపేటలో మొట్టమొదటి ఎండోక్రైన్ హాస్పిటల్ శ్రీ మోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్. మానవ శరీరంలో ముఖ్య పాత్ర వహించే గ్రంథులకు ప్రత్యేక చికిత్స. షుగర్, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు, అండాశయ సమస్యలు, మెటాబాలిక్ లోపాలు, ఊబకాయం, అవాంఛిత రోమాలు, బరువు క్షీణించుట, కిడ్నీ సమస్యలు, అంగస్తంభన సమస్యలు మరియు స్త్రీల సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించబడును. పాత బస్టాండ్ పక్క వీధిలో సిద్దిపేట. అన్నా రేపు ఎన్నకెళ్ళే వాళ్ళు గోవా వేరు, ఏం చేద్దామని ఇక్కడ మీటింగ్ పెట్టినాం. వాని కొట్టేస్తావురా నువ్వు? నేనే గల్లె ఇవని కూడా మేము అదే మీటింగ్ పెట్టినామే. అరే మొన్న చెయ్యంగా చందుగానికి ఫోన్ కలిసింది. అమ్మ కాసినో గోవాల వాళ్ళు చెయ్యని దుర్మార్గం లేదుగా. అవునన్నా, నాకు కూడా తెలిసింది. ఆడ బార్లా పోతురట, పబ్లా పోతురట, ఎంజాయ్ చేస్తురట, మసాజ్ చేస్తురట. అన్నా మేమైతే ఇప్పటిదాకా మాట్లాడుకునేది ఒకటే విషయం, ఊర్లో ఎవరిని ఓట్లు వేయనియద్దు. ఎవరైనా లైన్ కడితే మనం ఆ లైన్ల కాడికి పోయినా సరే మిమ్మల్ని ఓటు వేయనియద్దని మనం దండం పెట్టైనా మొక్కుదాం, కానీ ఒక్క ఓటు మనం వాళ్ళకి వేయనియద్దు. అన్నా ఇదే మాట మీద, అన్నా ఈ మాట మీద చెప్తున్నా, ఒక్కలైనా ఇదే మాట మీద ఉండాలి. 2000 ఓట్లల్లా ఒక్క ఓటన మనం ఏనియద్దు. ఇదే మాట మనం నిలుపుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎందుకంటే ఓట్లు పడకుండా కూడా అంతే. గుల్బర్గా దాటినట్టున్నాం కదా. గుల్బర్గా పొద్దుగాల 7-8 వరకల్లా మన ఊళ్ళు ఉంటాం. 7 గంటల వరకు ఉంటావా? 7-8 వరకు మన ఊళ్ళు. సరే, ఇది వస్తుంది చందు. కానీ ముందట ఆపు, జర ఆకలి అవుతుంది, కొంచెం టిఫిన్ చేద్దాం. ఇక్కడ చల్లబడిపోదాం. ఆకలి అవుతుంది, వస్తుంది బాగా. ఆపుతాం మీ చూడు జరా. ఎక్కడ నొప్పి పెట్టే అమ్మా, కాళ్ళు చేతులన్నీ గుంస్తానే సత్తానా, ఎగిరి ఎగిరి దొంకి దొంకి. ఎంజాయ్ అంటే ఎంజాయ్ అనే గోల. మళ్ళీ మన దగ్గరికి పోతున్నాం. ఇక ఆడ రేపటి నుంచి మళ్ళీ ఇక పెద్ద యాస్టనే. ఇక మన దగ్గర మళ్ళీ లేని టెన్షన్లు ఇవన్నీ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంతే గోల. అబ్బా, ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు. మరి ఇంకేం అయిపోయా. రేపటి వరకల్లా ఏదైనా తెలుస్తుంది. ఇక్కడ హోటల్ నట్టున్నా చూడు, ఈ సైడ్ హోటల్ పక్కకు ఆప్షన్ ఇద్దరు సైడ్ తీసుకో. అబ్బా, అన్నా ఊళ్ళో పోతే జనాలు ఏమంటారు ఏమోనే. ఎందుకంటారా? వాళ్ళని పైసలు ముంచినావా లేకపోతే వాళ్ళని పైసలు ఎత్తుకొని పోయినావా?
మన పైసలు మనం తీసుకొని పోయినాం. ఏమో పైసలు ఎత్తుకొని పోయినాం ఏమన్నా అంతే. ఇవ్వలేమన్నారు. అయినా తమ్మి మనం ఎవరిని మోసం చేయలే, ఎవరిని ముంచలే, ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే. మనదేదో మనం పోయినాం, ఎంజాయ్ చేసి వచ్చినాం. ఇంకా నీకు అసలు సంగతి తెలియదు. అదే పోయినాక అన్ననో నేను ఎవరైనా గెలుస్తాం కదా, మంచి మాస్టర్ ప్లాన్ వేసిండు అన్న. ఏం ప్లాన్? అరే ఆ ట్విస్ట్ తినబోతు రుచినందుకు తమ్మి పోయినాక చూడు, నువ్వు ఎవరైనా గెలిచాక ట్విస్ట్ ఎట్లుంటుందా మన ఊరోళ్ళకి చూడు. తర్వాత తెలుస్తుంది నీకు. నువ్వు అనుకున్నప్పుడు మేము అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నావు ఆలోచించండి. మళ్ళా ఊరోళ్ళంతా సంబరపడేదే, అది ఏం నష్టం లేదు. బాగున్నా టిఫిన్ నువ్వు జర మెల్లగాడు పోయేటప్పుడు డబ్బులు నిలబెట్టాలని ఆపుకో. తర్వాత అవసరం కూడా మేము చేస్తాం. గంట వరకు 2 గంటల వరకు ఉంటాం. తమ్ముడు ఎటు ఎటు పోతురు? ఓట్లు వేయనీకి మీకు ఏమన్నా ఇచ్చిండా వాళ్ళు? మరి వేయడానికి ఎందుకు పోతున్నావు? ఓటు వేయనీకి సపరేట్గా వచ్చి కూర్చోయిడా. ఏం పని లేదా మీకు? కూర్చో. ఒక్కరిని కూడా ఓటు వేయనియద్దు. ఎవరు వస్తలేరు అసలు, మనం ఏం వద్దు. ఎవరు వస్తలేరు పోతున్నా కదా సారు ఎక్కడ పోతున్నారు? ఓటేస్తాను పోతున్నా. అగో నిన్న మన వాళ్ళు లేకపోయారు, ఏమిచ్చారు నీకు? ఏమిస్తారు? ఏమన్నా ఇస్తేనే అన్నా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను పోతున్నా. అబ్బా వచ్చిండయా దేశభక్తుడు ఉద్ధరించడానికి. మరి లేకుంటే లేదు, నేను కూర్చుని లేదు, బిసిన్ లేదు. మీరు వేయకున్నా సరే నేను వేస్తా, నా ధర్మం. మీరు వేయకుని ఏం సీన్ ఏడిపోతున్నావు? ఓటేసాను పోతుండే. ఏం ఓటేసావు తమ్మి? ఏమన్నా పైసలు ఇచ్చారా నీకు? పైసలు తీసుకొని ఓటేసేది లేదు నా జీవితంలో. ఏ ఊకో తమ్మి, పైసలు ఇస్తేనే ఓటేయాలి, లేకపోతే ఏమో ఓటేస్తావు? ఇదేనా మీరు సెట్ కింద కూర్చొని చెప్పేది? పోతామి పో. ఏందే ఊళ్ళే అందరూ ఓటేయనికి పోతారు, మనం చెప్తే ఎవరు వింటలేరు కానీ ఈయన తట్టలేరు ఊళ్ళే. ఇక మనం ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. ఇక మన వాళ్ళ ఇష్టము, మనం చెప్పే కాడికి చెప్తున్నాం. మనకి ఇప్పుడు 2000 ఓట్ల టార్గెట్ ఉంది. అంత మించి మా అంటే పొద్దున్న వచ్చి ఒక 50-60 ఓట్లు పడ్డట్టే. అప్పటి వరకు చూద్దాం, మనం చెప్పే కాడికి చెప్తున్నాము. మనం ఎంత ట్రై చేసినా కానీ, ఎంత ఆడినా కానీ 2000 ఓట్లకు 500 ఓట్లు అన్న పడతాయి అన్న. ఏం చేద్దామన్నా? 500 ఓట్లు పడితే ఎవడో ఓడికి వెళ్తాడు, మనం ఏం చేద్దాం? ఊర్లో ఎవరితో మనం కంటు కావద్దే, మన పని ఏందో మనం చేసుకుందాం. క్యా కరిగే సలీం, బోలే కార్కే బోల్ రే, ఉన్నోగా మర్జీ. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. మినిమం అయితే మన టార్గెట్ అట్లా అనుకున్నాం. వాళ్ళ ఇష్టం, పోయేటోళ్ళు పోని. ఊర్లో మొక్క చూసుకుంటే ఎవరిని ఆపుతా అన్న మరి? ఎవరిని ఆపలేమే. పొద్దున్న లేచి మనం వాళ్ళ ముఖాలు చూసేటోళ్ళం, చెప్పే కాడికి చెప్తున్నాం. మనం నిష్ఠూర్కం అవుతామా? ఒక్కటేనే, ఇప్పుడు ఓట్లే వేయరు. 500 దాకా పడేటట్టునే అయిపోయే వరకు ఎవరో గెలుతారు. మనం ఏ సర్పంచ్ తోటి కంటు కావద్దు, ఊరోళ్ళతో కంట కావద్దు. మన పని ఏందో మనం చేసుకున్నాం. పరి సలీం పొద్దున్న లేచి అందరం కలిసి ఉంటాం. కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 2050 ఓట్లకు కేవలం 520 ఓట్లు పోలవ్వడం జరిగింది. సత్యంకు 250 ఓట్లు, చరణ్ రాజుకు 270 ఓట్లు వచ్చాయి. సత్యం మీద చరణ్ రాజ్ కేవలం 20 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సత్తనా ఇక నువ్వు బాధపడద్దే, నువ్వు నారాజు కావద్దు ఇక. ఎందుకంటే ఇదంతా మనం అనుకున్నదే. అయితే నువ్వైనా గెలుస్తావు అనుకున్నాం, నేనైనా గెలుస్తావు అనుకున్నాం, ఇద్దరిట్లలోనైనా గెలుస్తామని అనుకున్నాం. నువ్వేం టెన్షన్ పడకు. నేను నిన్ను ఎంపీటీసీని చేసేదాకా నేను వదిలిపెట్టా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎంపీటీసీ సీట్లో కూర్చుంటావు. ఇక ఈ ప్లాన్ ఇదంతా నువ్వేసిందే, నువ్వు ఇంప్లిమెంట్ చేసిందే. ఇలా నేను గెలిచినట్టు కాదు, నైతికంగా సర్పంచ్ నువ్వు విజయం సాధించినట్టు. నువ్వే ప్లాన్ వేసి దగ్గరుండి ఇదంతా చేయించినావు. నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను ఎంపీటీసీని చేయించే బాధ్యత నాది. ఈ మీటింగ్ కాడ కూడా నువ్వు నిన్న మొన్న మనం ఎట్లా ఉన్నాం, ఉత్సాహంగా ఎంత జాలీగా ఉన్నాం, అంతే ఉత్సాహంగా ఉండాలి. నువ్వు ఇట్లా నారాజైనట్టు ముఖం ఇట్లా పెడితే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు సంబరంగా మంచిగా ఎంజాయ్ చేసిన, ఎంత సంబరంగా అంటే అంత సంబరంగా మనం ర్యాలీ తీసుకోవాలి. సరేనా? నెక్స్ట్ మళ్ళీ నీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మళ్ళీ 2 ర్యాలీ. అర్థమైనా? ఏం నారాజ లేదు కదా? గట్టిగా చెప్పు. సరే ఎదురు చూస్తారు. జిందాబాద్.
ఆగురు 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 మీరు అందరు ఆగురి మీరందరు కష్టపడితేనే నేను సర్పంచ్ అయినా. గెలిచినావన్నా ఊరు బాగా చేయాలన్నా. తప్పకుండా ఊరు మీరు ఇద్దరు సిండికేట్ అయ్యారో మాకు తెలియదు కానీ మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలన్నాను. ఇక అన్న అందరం సహకరించాలి. ఊరు అభివృద్ధి కంపల్సరీ పట్టులతో అందరం చేయాలి. ఆగురి ఆగురి మీరు అందరు జర ఆగురి. మొన్న మేము అందరం నామినేషన్ వేసి గోవా పోయిరు అని చెప్పి మీరు అందరు బాగున్నది. అసలు మీరు బాధపడరు, మాకు కూడా తెలుసు. మేము కొన్ని చెప్పేది ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరు అభివృద్ధి కావాలి మనకు ఎక్కడి నుంచి, దాని గురించి సర్పంచ్ సభ కొన్ని చెప్తారు. జర మీరు వినండి. సరేనా? అందరికి నమస్కారం. దయచేసి మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. మేము గోవాకు పోయినా కానీ, మేము ఎంజాయ్ చేసినా కానీ అది మా తప్పే. అయినా సరే దానికి మేము మా ప్రాయశ్చిత్తంగా మేము మీ ఎవ్వలకు మందు పెట్టకపోయినా, నాన్ వెజ్ పెట్టకపోయినా, మీకు ఎవ్వలకు ఓట్లకు పైసలు ఇవ్వకపోయినా 8 లక్షల రూపాయలు ఇవాళ నేను గ్రామానికి డిపాజిట్ చేస్తా అన్నా. అవి పైసలన్నీ ఒక్కొక్క దానికి వాడుకుందాం. ఒకటి సిసి రోడ్డు, ఒకటి మోరి కడదాం, కొన్ని ఏమో లైట్లు ఫిట్ చేసుకుందాం, ఇంకా వేరే దానికి పెట్టి మొత్తం కలిసి 8 లక్షలు కలిసి 8కి మనం అభివృద్ధికి వాడుకుందాం. ఎందుకంటే అవి దెబ్బన మీరు మీకు ఇచ్చినట్టుంటే అవి ఆయన తిందుము తాగుదు ఒకటే ఉత్సవత్తుము, అవి ఏంటికి పనికి రాపోతుండే. ఇలా ఊరు అభివృద్ధి చేసుకోవడానికి చేసుకున్నాం. దయచేసి మీరు అందరు మంచి ఆలోచన చేసుకొని ప్రతి ఊళ్ళో కూడా దీన్ని చూసి ఆదర్శంగా తీసుకొని మరి అన్ని ఊళ్ళలో కూడా ఇదే విధంగా చూసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఏం బాధ పెట్టుకోకూరి. చెప్పు సర్పంచ్ సభ కొన్ని ముచ్చట చెప్తున్నా. ఇవాళ నుంచి వెళ్ళి బాబు అదే చెప్తాను, అడిగే వస్తానా. ఇవాళ నుంచి వెళ్ళి నేను ఏ నిధుల కోసం ఎదురు చూడకుండా మొట్టమొదట నా వంతు కర్తవ్యంగా నా సొంత డబ్బులు ఈ 8 లక్షలు కేటాయించడం జరిగింది. వీటిలోంచి ఈ రోజు నుంచే 1,00,000 రూపాయలు డ్రైనేజీకి, 1,00,000 రూపాయలు మొత్తం వీధి లైట్లకు, 1,00,000 రూపాయలు ఎక్కడెక్కడైతే మొత్తం రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి, 1,00,000 రూపాయలు గ్రామ నీటికి. సో ఈ 8 లక్షలు ఒక్కొక్క అభివృద్ధి పనికి అన్నిటికీ కేటాయిస్తున్నా. ఇవాళ నుంచే నా 1 రూపాయితోనే అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ 8 లక్షలు ఒడిచినాకనే నేను బయట నుంచి నిధులు ఏమొస్తున్నాయి, ఆ అభివృద్ధి ఏంది అనే దృష్టి సారిస్తా. మీరు అందరూ తప్పుగా అనుకోవద్దు. దయచేసి మళ్ళీ అందరికీ చెప్తున్నా, మన ఊళ్ళే ఇకపై కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్నికలప్పుడు పైసలు వంచుడు, మందు వంచుడు, ఓటుకింత అని పైసలు ఇచ్చుడు ఇవన్నీ మానేద్దాము. మన ఊరిని ఒక ఆదర్శంగా నిలబెడదాము. ఏ సర్పంచ్ అయితే అభ్యర్థి మల్లచ్చేయుడు కూడా సర్పంచ్ ఎవరు కావాలనుకుంటారో, నేనే కావచ్చు, సత్తన కావచ్చు, భాస్కరన్న కావచ్చు, ఎవరైనా కానీ సర్పంచ్ అయ్యే అభ్యర్థి తన వంతు 5 లక్షల 10 లక్షల గ్రామానికి కేటాయించాలి. ఆ పైసలతోనే మొదటి అడుగు పడాలి అభివృద్ధికి. అంతే తప్ప మనం ఇక నుంచి ఎవ్వరం కూడా ఏమిస్తారు, తాగుదామా తిందామా అనే పదాలు మర్చిపోర్రి. గ్రామ అభివృద్ధి మనందరి లక్ష్యం. గ్రామాన్ని ఒక ఉన్నత స్థాయిలో, జాతీయ స్థాయిలో మనది ఉత్తమ గ్రామంగా మనం నిలబెడదాం. మరి ఇప్పుడు నా ఉద్దేశం ఏంది, ఎందుకంటే నువ్వు గెలిచిన అన్న సభాముఖంగా చెప్తున్నా, ప్రజలందరి ముంగట చెప్తున్నానే, నువ్వేం బాధపడకు. ఇవాళ నేను సర్పంచ్ అయినా గానీ రేపు వచ్చే 4 నెలల ఎంపీటీసీ ఎలక్షన్లల్లా వీళ్ళందరి మద్దతు, వీళ్ళందరి సహకారంతో ముందే చెప్తున్నా, ఇవాళ నేను పెట్టినట్టే రేపు నువ్వు కూడా ఎలక్షన్లకు ముందే ఒక 5 లక్షలు గ్రామ పంచాయతీ ఫండ్ కు డిపాజిట్ చేయి. ఇంకా నీకు పోటీ ఇవ్వలేరు. నిన్నే ఏకగ్రీవంగా ఎంపీటీసీని చేపిస్తా. అందరి ముందు నీకు చేతిలో చేయిస్తానా. చందు అన్నది లెక్క కథం చేయగా అన్న 3,50,000 ట్రాన్స్ఫర్ కొట్టేసిన. ఓకే, ఇంకొక లిక్విడ్ క్యాష్ 50,000 ఉన్నాయి, ఇచ్చేస్తున్నా. నాకు 3.5 ట్రాన్స్ఫర్ కొట్టావు, దీంతో 4 ముట్టాయి. ఓకే నాకు 4 అన్న ఖుషే కాదు, ఖుషే కానీ పైసలు మాముట్టాయి. కానీ నాకు నిన్ను ఎట్లా సర్పంచ్ గెలిపించిన దగ్గర ఉండి
నన్ను కూడా ఎంపీటీసీగా గెలిపాను. అరే అది నాకు మాట ఇవ్వు. నువ్వు కేదార్ గురించి రాజవాడకి ఇయ్యాల నన్ను ఎట్లా నువ్వు ఇవాళ సర్పంచ్గా కూర్చుండబెట్టినావో మాట ఇచ్చి, అదే విధంగా 4 నెలలు తిరిగే లోపు నిన్ను ఎంపీటీసీ ఇట్లా కూర్చుండబెట్టే బాధ్యత నాది. కాకపోతే ఇప్పుడు నీకు ఎరిగే మనం నిన్ననే 8 లక్షలు గ్రామాభివృద్ధికి పక్క పెట్టినా నేను. అదే విధంగా నువ్వు ముందే ఎలక్షన్లకు ముందే ఒక 5 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి పక్క పెట్టు. ఎవ్వరికి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. నిన్ను ఎంపీటీసీని చేసి చూపిస్తాను. నేను బయటలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ఓళ్ళు ఊరు అభివృద్ధి పెడతాం అంతే. 5 లక్షలు నేను ఖర్చు పెడతా బరాబర్. అంతే. నువ్వు మాత్రం నాకు అనుకున్న కాడికి సక్సెస్ చేసినాం అంతే. బాగా ఎంజాయ్ అయింది అంతే. గో పోయినాం, మనం అనుకున్న సాధించినాం. నువ్వు సర్పంచ్ గెలిచినావు, నేను ఎంపీటీసీగా గెలిపాలి. మన లక్ష్యమే ఇది, ఊరికి అభివృద్ధి చేద్దాం బాస్ అంతే. ఇక ఓకేనా అన్న? జరా పురాణాలు రాత్రి నుంచి ఒకటే చంపుతాను. ర్యాలీ తీద్దాం ఏ చేద్దాం చెప్తా దాని మన అందరం ఆ ఏర్పాటు చూడదు. మన రవి గారు వీళ్ళంతా నిలబడ్డారు అంటారు. నేను చూసుకున్నా రైట్ వాళ్ళు చేస్తాను. రాజు ఏలాడికెళ్ళి ఒకటే పని నీకు. ఇక నిన్న మొన్న ఏం జరిగిందో అదంతా మనకు అనవసరం. రేపటి నుంచి వెళ్ళి ఫస్ట్ నాకు కావాల్సింది ఊళ్ళో మొత్తం ఎన్ని పోళ్ళు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ఎలుగుతున్నాయి, ఎన్ని బంద్ ఉన్నాయి, ఎన్ని పలిగిపోయి ఉన్నాయి, అవన్నీ బుగ్గలు సెట్ కావాలి. ఏ ఒక్క లైట్ కూడా నాకు పనిచేస్తలేదని కనబడద్దు ఊళ్ళే. అర్థమవుతుందా? తర్వాత ట్రాన్స్ఫార్మర్లు మొత్తం మన ఊళ్ళో 9 ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా నేను అందాజు కొద్ది చెప్తానా, 9, 10 ఉన్నట్టున్నాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్లు చెక్ చేయించు. ఏ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది, పని చేస్తలేదు, ఇమ్మీడియట్గా మన ట్రాక్టర్ తీసుకపో. నువ్వు వాళ్ళు వీళ్ళు ఎవ్వరిని చూడకు, చక్కగా మన ఇంటికాడికి తీసుకపో. డ్రైవర్ నాడు అన్నీ ట్రాక్టర్ తీసుకొని పో, ట్రాన్స్ఫార్మర్లు వేసుకొని పో, సబ్స్టేషన్ తీసుకపో. నాకు ఆ నుంచి ఏ సప్తాను ఫోన్ చేయించు. 2 రోజులలో మొత్తం ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ అయిపోవాలి అన్న. అవి రిపేర్ కావాలి, మళ్ళీ గద్దెలు ఎక్కాలి వచ్చి. తర్వాత మోరీలు, డ్రైనేజ్లు, ఏ గల్లీలో డ్రైనేజ్ రిపేర్ ఉన్నది, ప్రాబ్లం ఉన్నది, ఏడ మోరీలు జామ్ అవుతున్నాయి, ఏడ నీళ్లు సాఫ్గా పోతున్నాయి, మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లంలు. మనోళ్ళు ఉన్నారు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని కరెక్ట్గా వాడుకోవాలి. ఇన్ని రోజులు సిబ్బంది ఏం పని చేసిండ్రు ఏంది మనకు అంత అనవసరం. ఇక ఇయ్యాలటి నుంచి మన హయాంలో మాత్రం ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది మోరీలు తీసేటోళ్ళు మోరీలు తీయాలి, లైన్లు నీళ్లు పెట్టేటోళ్ళు నల్లాలు కరెక్ట్ బరాబర్. రోజు పొద్దుగాల దినం తప్పిసి దినమా రోజా ట్యాంకులు అందుబాటు ఉన్నట్టు దాన్ని బట్టి నీళ్లు కరెక్ట్ టైం అంటే టైమే. ఇదివరకు నీళ్ళు ఎట్లుంటుండే మన ఇంట్లో కూడా ఎన్నడొస్తుందో ఎరకలేకపోతుండే. వాకిట్లు ఎదురు చూసుకుంటా కూర్చుందరు ఆడవాళ్ళంతా నల్లెప్పుడు వస్తుందా అని. ఆ రోజులు ఉండొద్దు, బరాబర్ టైం అంటే టైం. ఏదేమైనా కానీ 7 గంటలకు నల్ల అంటే 7 గంటలకు నల్ల ఇప్పుకొని కూర్చోవాలి ఆడవాళ్ళంతా. నల్ల రాలే నీళ్లు రాలే అని చెప్పి ఎక్కడ కంప్లైంట్ ఉండొద్దు. నీళ్ళ సమస్య అనేది మన ఊళ్ళో కనబడద్దు. పైనుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. నేను అందుబాటులో లేననుకో, నేను ఏ రోజు నీకు అందుబాటులో నేను లేకపోయినా కలవకపోయినా సత్తన్న ఉన్నాడు, ఇమీడియట్గా సత్తన్న దగ్గరకు పో, అన్నకి ఇది సమస్య అని చెప్పు. రాజు ఎంపీటీసీ మధ్యలో సర్పంచ్ సాబ్ మధ్యలో మన గ్రామం మొత్తం చెత్త నీట్గా అయిపోవాలి, ఆదర్శ గ్రామంగా రావాలి. ఇప్పుడు అవార్డులు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే విడతలో మనం ఈ గ్రామం అనేది ఆదర్శ గ్రామంగా అవార్డు తీసుకోవాలి. మనం అవార్డు తీసుకో, మొత్తం రాష్ట్రంలోనే అవార్డు రావాలి మన గ్రామానికి. అది తీసుకో. చెత్త లేకుండా చూసుకో, ఏ నీట్గా ఉండేటట్టు చూసుకో, నీళ్ళ ప్రాబ్లం ఉండకుండా చూసుకో, ట్రాన్స్ఫార్మర్ లేకుండా ఉండేటట్టు చూసుకో, లైట్లు మంచిగా వచ్చేటట్టు చూసుకో, లైట్స్ మంచిగా వెళ్ళేటట్టు చూసుకో, రోడ్లు నీట్గా ఉండాలి. ఇవన్నీ నీ బాధ్యత. అవి కారబార్ బాధ్యత ఉండాలి అంతా. మీరు దగ్గర ఉండి పని చేయించు. ఒకవేళ పని వాళ్ళు చేయకుండా కానీ వాళ్ళు మాకు ఫోన్ చేయించు. మేము దగ్గర ఉండి ఇంకా వాళ్ళ సిబ్బంది ఇంకా ఎక్స్ట్రా వాళ్ళ ఉంటే కూడా ఎక్స్ట్రా మంది తెప్పించుకుందాం. మనం ఆల్రెడీ 3 సిబ్బంది అలర్ట్ చేసేదా? ఒక 3 నేను మాట్లాడినా, నేను 2 3 ఇస్తా అన్నాడు మన సార్ కూడా. మన ఊరికి తప్పకుండా అవార్డు ఆదర్శ గ్రామం అయి అవార్డు తీసుకోవాలి. రాష్ట్రంలో అవార్డు తీసుకుంటాడు. తీసుకో ఈ గ్రామం అనేది, అది మీ బాధ్యత. రాజు మీరందరూ మంచిగా పనిచేయరు బిడ్డ, మీరందరూ మంచి పేరు తెచ్చుకోర్రి, మీరు జీతాలు తీసుకోర్రి, మీరందరూ మంచి పేరు తెచ్చుకోర్రి. మీ అందరితో పాటు నా హాయంలో జరిగిందని నాకు మంచి పేరు తెర్రి. ఎక్కడన్నా ఎవడన్నా తేడా ఉంటారు, ఊరన్న కాడ ఓడోడు దాపురమవుతాడు. ఎవరిని పట్టించుకోకు. ఎవడన్నా ఎక్కువ షార్ చేసిండు అనుకో, ఒక్కసారి నాకు ఫోన్ చేయగంతే. నాకన్నా చేయి, సత్తనకన్నా చేయి, వాడు నామరూపాలు లేకుండా చేద్దాం. కానీ ఎవ్వడు అభివృద్ధికి అడ్డుపడద్దు ఊళ్ళే. అర్థమవుతుందా? మనందరి లక్ష్యం ఒకటే, మన గ్రామ అభివృద్ధి. మనమా లక్షల పైసలు వంచలే, గ్రామాభివృద్ధికి ఎంతో కొంత కేటాయించినాం తప్ప మనం ఎక్కువ తక్కువ పెట్టుకోలే.
వసూలు చేసుకోవాలన్న తాపత్రయం కూడా మనకు లేదు. ఏం లేదు, న్యాయంగా నీతిగా గవర్నమెంట్ వచ్చే పైసలు, వచ్చే పైసలు మొత్తం పైసలు అన్ని అభివృద్ధిగా వాడుకుందాం మనం. అన్న పనులు చేద్దాం. నువ్వు అభివృద్ధి రంగానికి వచ్చింది. మనకు రాష్ట్రంలో రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, ఇవన్నీ కూడా తమ్మి నువ్వు చదువుకున్నావు, నీకు అన్ని లెక్కలకే. ఒక్కసారి మొత్తం లిస్టు రెడీ చేయి. రాష్ట్ర నిధులేంది, కేంద్ర నిధులేంది, ఎంతెంత మనకు ఏ పంచాయతీకి ఎన్ని పంచాయతీలకు ఎన్ని వాటాలు ఇస్తారు, ఈ లిస్ట్ అంతా తయారు చేసి ఒక్కసారి సత్తన చెప్పు. మీరిద్దరు చూసినాక ఒకసారి నేను వస్తా, నువ్వు ఏదో టైం చెప్పు, మనం కూర్చొని అదొక్కసారి చర్చించి మనం దాన్ని ఏ విధంగా అనేది అభివృద్ధిగా వాడుకుందాం. కొన్ని ఇంకో బోర్ వేయించుదాం, ట్రాన్స్ఫార్మర్లు తెప్పిద్దాం, లైట్లు కొత్త వేసుకుందాం, మోరీలు కట్టిద్దాం, సీసీ రోడ్లు వద్దాం, మనం అభివృద్ధిగా వాడుకుందాం ఆ ఫండ్స్ అని. ఆ పని మీద ఉండి మంచిగా పని చెప్పి మంచిగా ఉండాలి. ఇక నేను మళ్ళా చెప్ప ఇదే ఆఖరి అనుకో ఇక నీకు. ఇక రైట్ రైట్. సర్పంచ్ లెక్క కనబడతాను. స్టేట్లోనే కాదే, మొత్తం నేషనల్ లెవెల్లో, జాతీయ లెవెల్లో కూడా మనది ఆదర్శ గ్రామంగా నిలబడాలి. అంతే, నాట్ ఓన్లీ స్టేట్, మన గోల్ అంతా సెంట్రల్ నేషనల్ లెవెల్. రే ఏమ్రా బలిసిందారా, నూక్కుంటా పోతాను, కనబడతలేవరా కళ్ళు? సర్పంచ్ ఏడిగిరా? మత్తారెడ్డి పోదాం. ఎందుకురా? కొద్దిగా మందు బాగా తాగిన పిల్లని పొరక కొట్టినా. బోషిడికే ఏమనిపిస్తుందిరా? సర్పంచ్ అంటే పిల్లలు మూడు పనులు కొట్లాడుకుంటే వచ్చి పంచాయతీలు చెప్పుడారా? బగ్గా తాగుబోతా ఏమ్రా? నువ్వు సర్పంచ్కి వెళ్ళక ఏం చెప్పినా చెప్పు. ఏం చెప్పినావు నువ్వు? ఏం చెప్పిర్రా? ఏందిరా? ఏ సమస్య వచ్చినా తీరుతాను లేదా? అరే అవులే బోషిడికే, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. సమస్య అంటే ఏం సమస్యరా? తాగుబోతుల సమస్య కాదు. ఆ రోజులు పోయినాయి. పొద్దున్న దాకా పంచాయతీలు చెప్పుడు, మొగుడు పిల్లలై, భూములు జాగలు, అన్నదమ్ముల పంచాయతీలు, ఇది కాదు ఇప్పుడు సర్పంచ్ అంటే. సర్పంచ్ అంటే ఇప్పుడు కొన్ని విధి విధానాలు వచ్చినాయి. సర్పంచ్ విధి విధానాలు ఏందరికైనా గ్రామ మీటింగులు పెట్టుడు, గ్రామ కమిటీలు పెట్టుడు, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోడు. పిచ్చిగిట్టలు వేసినా నీ యొక్క సర్త మళ్ళీ తాగింది దిగాలి ఏమనుకుంటారో బిడ్డ. నన్ను చర్యలు తీసుకోవాలి, లేకపోతే రోజుకు ఒక్కడు తయారవుతాడు. నాకు ఎవ్వడు వీని లెక్క రేపటి నుంచి తాగి కనబడద్దు చెప్తాన్నా. ఊళ్ళో బెల్ట్ షాప్ ఉండద్దు, తాగేటోడు ఇట్లా పట్టపాయలు తాగేటోడు కూడా కనబడద్దు. ఎవడన్నా పట్టపగలు తాగినట్టు తీసుకుపోయి మక్కలు కొట్టరు ఒక్కొక్కరిని. నీకు సర్పంచ్ అంటే ఏం దొరికేనారా? సర్పంచ్ పనులేం దొరికేనారా? తాగుపోతాడా రే? ఆగురా, నేను చెప్పేది సర్పంచ్ విధి విధానాలు ఏం దొరికేనా? గ్రామ కమిటీలు పెట్టుడు, గ్రామ మీటింగులు పెట్టుడు, ఊళ్ళే అందరికి నల్లాలు వస్తున్నాయా, నీళ్లు వస్తున్నాయా, మోరీలు మంచిగా ఉన్నాయా, డ్రైనేజ్ ఎట్లున్నది, రోడ్లు ఎట్లున్నాయి, లైట్లు ఎట్లున్నాయి, ఇవిరా సర్పంచ్ అంటే. పంచాయతీలు తెంపే రోజులు పోయినాయి. సర్పంచ్ అంటే పొద్దుతే కూర్చొని తాగుడు, సిట్టింగ్ లేచే రోజులు పోయినాయి. సర్పంచ్ అంటే ఒకటే, ఊరు అభివృద్ధి. సర్పంచ్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే గ్రామ సర్పంచ్. ఇప్పుడు గట్ల కాదు, ఊరంతా అభివృద్ధి అయితే నేను అభివృద్ధి కాదు. అరే పోరా పో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా తాగిపోతుంది. మాట్లాడరా తీసుకుపోని ఒక్క ముచ్చట. ఇప్పుడు సర్పంచ్ అంటే నువ్వు పెద్ద దేశానికి పెద్ద అదైనట్టు ఫీల్ కాబడుతుంది. అవురా? అరే ఎరికైనా దేశానికి మొన్న గతంలో జరిగిన ఎన్నికలల్లా మేము చేసిన పనికి ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వకుండా 8 లక్షలు గ్రామానికి కేటాయించి మేము ఇలా గోవాకు పోయి తిని తాగొచ్చినా ఒక్కడు కూడా మమ్మల్ని ఏలెత్తి చూపలే. ఎందుకు ఎరికైనా సర్పంచ్ కి మేము అర్థాన్ని మార్చినాం.
పైసలు వంచులు లేదు, మందు వంచులు లేదు. ఉన్న డబ్బులు ఏదైతే పెట్టదలుచుకున్నామో గ్రామాభివృద్ధికి డిపాజిట్ చేసినాం. 8 లక్షల రూపాయలు గ్రామానికి డిపాజిట్ చేసినాం. ఇవాళ ఆ పైసలల్లో సగం ఖర్చు పెట్టినాం. సగం మోరీలు, సగం డ్రైనేజ్, సగం సీసీ రోడ్లు మొత్తం బాగుపడుతున్నాయి. ఏమెరకలా తాగుబోతుంది నీకు. మళ్ళీ చెప్తున్నా, సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పేటోడు కాదు, గ్రామాన్ని అభివృద్ధి చేసేటోడు. పంచాయతీలు తెంపి సిట్టింగ్లు వేసేటోడు సర్పంచ్ కాదు, గ్రామ అభివృద్ధి చేసేటోడే. నేను సర్పంచ్ వచ్చా సార్, వేసిన కొడుకులు దాపరమయ్యారు. గోవా సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. పార్ట్ 3 ఇక ఉండదండి. గోవా సిరీస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ గోవా సిరీస్ని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా మా కొత్త వీడియోను కూడా ఆదరించాలని ప్రేక్షక దేవుళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మా ఈ లోకల్ జాతి రత్నాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం గట్టిగా కొట్టండి. నెక్స్ట్ కొత్త సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాము. కెమెరామెన్ రాజుతో సత్యం, మీ చరణ్ రాజు. నమస్తే. బాయ్.